ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత స్టార్ట్ అయింది మళ్ళీ మనకు టార్చర్. తప్పదులే ఇక ఏం చేస్తాం, ఇక ఏం చేస్తాం చూడక చేస్తామా. సరే, మిగిలిపోయిన నామినేషన్ చేయడానికి మళ్ళీ వెనక్కి ఇంకో ఇద్దరు మర్చిపోయిన. అసలు గుండంకులు రాలేదు ఎందుకో, మరి రాని దుబ్బేమన్నాడో లేకపోతే ఏందో, మనోడు ఎందుకు రాలేదు తెలియలేదు. కానీ శ్రేష్ఠి వచ్చి డిమాండ్ పవన్ని నామినేట్ చేసింది. అబ్బాయి నీ కండ బలం ఉంది కానీ బుద్ధి బలం లేదు, నీకంటే రీతు బెటరు. బేసిక్గా అమ్మాయి చెప్పాలనుకున్నది ఏంటంటే కన్ఫ్యూజ్ అయింది. సో లవ్ ట్రాక్ అని చెప్పి రీతు చాలా కంటెంట్ ఇస్తుంది, నువ్వు ఆ మాయలో పడిపోయో లేకపోతే మంచి ప్లేయర్ అని చెప్పాలనుకుంది. అది అటు తిప్పి ఇటు తిప్పి కన్ఫ్యూజ్ అయింది. దీనికి డిమాండ్ పవన్ కూడా అర్థం కాలేదు, అసలు ఇన్ జనరల్గా అర్థం కాకపోవచ్చు కూడా. సో డిమాండ్ పవన్ చాలా క్లియర్గా నాకు జెన్యూన్ అనిపించేంత వరకు నా ధోరణి నేను మార్చుకొని అన్నాడు. శబాష్ నీ సావు నువ్వు జావంది. మిగిలిన కత్తి తీసి రాముకి ఇచ్చింది. రాము గౌరవకు పొడిచాడు. గౌరవ్ పొడవటానికి ముఖ్య రీజన్ నేను చెప్తాను మీకు ఇప్పుడు. సో మనోడు లెక్కేసుకుంది. రాము లెక్కేసి చూస్తుంటే తనుజ వచ్చింది, సంజన వచ్చింది, రీతు వచ్చింది, పవన్ వచ్చాడు, అండ్ కళ్యాణ్ వచ్చాడు. సో ఈయనందరికంటే పైన ఉన్నోళ్ళే వచ్చారు. మనోడు కంటే లో కేటగిరీలో ఉన్నాడు గౌరవ్ ఒక్కడే. ఎందుకంటే లాస్ట్ వీకే వచ్చాడు, అది రావడంతోనే క్యాప్ట్ అయ్యాడు. లాంగ్వేజ్ ప్రాబ్లం, చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓటు బ్యాంకింగ్ ఎంతవరకు ఉంటుంది అన్నది క్లారిటీ లేదు. గౌరవ్ కంటే రాముకి ఎక్కువ ఉంటుంది. ఇదే రీజన్తో మనోడు వేసాడు. చాలా బ్రిలియంట్గా ఆడాడు అనిపించింది ఇక్కడ నాకు. తప్పేమి లేదు, ఇలాగే ఆడొచ్చు బిగ్ బాస్ హౌస్ అంటే. సో భరణి గారు వచ్చి సంజన గారిని నామినేట్ చేశారు. ఆయన చెప్తున్న ఒక్కొక్క దానికి సంజన గారు రిటర్న్ గిఫ్ట్ బాగా ఇచ్చారు. దీన్ని కొంచెం క్లుప్తంగా మార్నింగ్ ఒక వీడియో చేశాను, ఒక్కసారి అది చూడండి, మీకు అర్థమైంది. ఇక టైం వేస్ట్ ఎందుకు, ఇంకా మళ్ళీ అదే సోది రిపీటు. సరే, ఇక రెండో కత్తి మిగిలింది. దివ్య ఉండి అది నాకేంటి, మీకోసమే నేను వెయిట్ చేస్తున్నాను, మీరు వస్తే మీ ముందే మాట్లాడాలి, నేను ఆ కత్తి నాకేంటి అన్నాడు. భరణి గారు మొత్తం విన్న తర్వాత ఆ ఏడు చావలే అని తీసి నిఖిల్కి ఇచ్చాడు. నిఖిల్ తనూజాకి వేసాడు. సో ఈ నిఖిల్ తనూజాది కూడా మార్నింగ్ వీడియోలో మాట్లాడాం. ఇది అయిపోయింది, డే మార్చారంట. శ్రీజాని భరణిని ఇద్దరిని ఎంట్రీ చేశారు. అబ్బాయి మీరు టెంపరీ, పర్మనెంట్ కాదు. ఈ పర్మనెంట్కి ఫ్యాన్ జోన్ అని చెప్పి ఒక ఓటింగ్ సెక్షన్ పెట్టారంట. అందులో మీరు ఓట్లు వేయాలి. సో ఆబ్వియస్లీ శ్రీజాకి వేస్తారు. శ్రీజ వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అయితే శ్రీజా కోట్లు పడితే శ్రీజ ఉంటుంది. మరి భరణి గారు ఉంచుతారో లేదా అన్నది తెలియదు. లేదా ఈ ఓటింగ్ ఎందుకు పెట్టాడో ఆయనకే తెలియాలి. సో నెక్స్ట్ భరణి గారు ఇంట్లోకి వచ్చిన తర్వాత మొత్తానికి కుటుంబాన్ని అందరిని కూర్చోబెట్టి, అమ్మాయి మీరు ఎలా అన్నా తీసుకోండి, ఈ బంధాలు బాధ్యతల నుంచి మనం కొంచెం విడాకులు తీసుకుందాం అన్నాడు. అది కూడా పూర్తిగా చూపించలేదు. మొత్తానికి ఏదో ఈయన బంధాలు వద్దనుకున్నాడనేది తెలుస్తుంది. ఈ ఎపిసోడ్లో సగం సగమే చూపించేస్తున్నాడు. సరే, ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన శ్రీజాని వీళ్ళని కూర్చోబెట్టి ఒక అద్దాలంట ఇచ్చి రాసి, మీరు ఈ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు, హౌస్ మేట్స్గా వాళ్ళల్లో సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్పారు. మొత్తం భరణి గారికి ఇవ్వటం మొదలుపెట్టారు. సో ఈ సలహాలు సూచనలు ఆయన నామినేషన్ అనుకుంటున్నట్టున్నారు. ఇంత గదా నీకు ఓట్లు లేకుండా ఉందాళ్ళు. వాళ్ళు సలహాలు ఇస్తుంటే ఓకే నేను మార్చుకుంటాను అనాల్సింది పోయి ఏంటేంటో మాట్లాడుతున్నావు. సో ఎపిసోడ్లో చూస్తే మీకు కూడా అర్థమైద్ది. ఇప్పుడు హైలైట్గా సుమను అన్న, ఫస్ట్ 2 వీక్స్ నీ ఆట బాగుంది కానీ తర్వాత నుంచి నీ ఆట కనిపించట్లేదన్న, ఇక నుంచి అయినా నీ ఆట నువ్వు ఆడన్నా, ఈ బంధాలు గిందాలు పక్కన పెట్టి అని చాలా డైరెక్ట్గానే చెప్పినట్టు అనిపించాడు. అన్న నీకు అర్థమైందా? నాకు అర్థమైంది, థ్యాంక్ యూ, ఓకే. ఫైనల్గా గౌరవ్ లేసి, సార్ మీరు లాస్ట్ గేమ్ బౌల్ గేమ్లో బాల్ తీసుకెళ్ళి నెట్లో వేయాలి, కెప్టెన్సీ టాస్క్లో మీకు గుర్తుండే ఉంటుంది. సో దాంట్లో మీరు కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా కనిపించారు నాకు, అది కొంచెం మారిస్తే బెటర్ అని ఈయన మళ్ళీ వాదగిస్తున్నాడు. మీరు గెలిచారు కాబట్టి మీకు ఆ ఉదవ వచ్చింది, సో ఓవర్ కాన్ఫిడెంట్ మేము గెలిస్తే మీకు ఇది రాదు కదా అంటాడు. సరే, ఆయన ఏదో ఒక మాట అన్నాడు, కొట్టరాదు కనిపించిందా, ఓకేనయ్యా. ఈసారి జస్ట్ సలహాలు అవి, నామినేషన్స్ కాదు. దివ్య గౌరుతో గొడవ వేసుకుంటుంది. ఎందుకు గొడవ వేసుకుందో నాకైతే ఏం అర్థం కాలేదు. గౌరు ఆ గేమ్లో నేను కూడా ఉన్నాను, కాదు నువ్వు ఆయనకి ఓవర్ కాన్ఫిడెంట్ అని ఎలా ఇస్తావు, గేమ్లో నువ్వెంత ఉన్నావు నేను అంతే ఉన్నాను, నీకెంత ఈక్వాలిటీ ఉందో నాకు అంతే ఈక్వాలిటీ ఉంది, నా పాయింట్ నేను చెప్తున్నానని. అమ్మ సలహాలు ఇవ్వమని బిగ్ బాస్ చెప్తే గౌరవ్ తగ్గించుకోమని చెప్పాడు. దానికి నువ్వు ఎందుకు అంత గొడవ వేసుకుంటున్నావు, ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి ఎపిసోడ్లో ఎందుకు వేస్తున్నావు, ఏం చేస్తాడు, ఆయన దగ్గర కూడా కంటెంట్ లేదు. సరే, ఇది అయిపోయిన భరణి గారు మళ్ళీ తనుజాన్ని కూర్చోబెట్టి, తనుజాను ఒకసారి చెప్పు, ఇది నా విషయంలో తను ఎందుకు రియాక్ట్ అవుతుంది, నువ్వే చెప్పుకో నాన్న, నాకెందుకు వచ్చిన గోళ అంది. పిలిచి మొత్తానికి ఏదో చెప్పావు. ఆ అమ్మాయి కూడా ఇది నా పాయింట్ అండి, మీరున్నారని చెప్పి నాకు బాండింగ్ ఉందని స్టాండ్ తీసుకోకుండా ఉంటానా అని. ఏం మాట్లాడుతున్నారో ఏందో నాకైతే అర్థం కాలేదు. ఇది లైవ్లో కూడా నేను చూడలే. ఈరోజు నేను ఎపిసోడ్ చూసా, రోజు ఆ డిమాను రీతుది ఒకే పాయింట్ మీద గొడవ గొడవ గొడవ, అదే గొడవ రిపీట్ 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 రిపీట్. చూడలేక సస్తనామయ్యా, కాస్త గొడవన్న మార్చండి మీరు. మన గొడవలు కావాలి, గొడవ పెట్టుకోవద్దంట్లా, సేమ్ పాయింట్ మీదే కంటిన్యూ అవుతుంది. కుదిరితే బిగ్ బాస్ నువ్వు వేరే పాయింట్ ఇచ్చి గొడవ పడమని చెప్పు. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ ప్లీజ్.